100 టు 500కి మధ్యలో 100 కన్నా చిన్న నెంబర్. 99. 99, 100. 100 అక్కర్లేదు. ఇదేంటి, ఈ బౌండరీస్లో మనం రాసుకున్నాం కదా, ఈ నెంబర్స్ పెట్టేసుకుందాం. సో 150, 250, 309, 420. ఇప్పుడు నెగిటివ్ సైడ్ కూడా వెళ్ళాలి కదా. సో 500 కన్నా పెద్దదంతా ఏదో నెంబర్ 900 పెద్దదే కదా. సో ఇలా అన్ని నెంబర్స్ 100, 101, 102, 103 అలా వేసి చెక్ చేసే బదులు ఈక్వల్గా డివైడ్ చేసుకొని ప్రతి రేంజ్లో నుండి ఏదో ఒక నెంబర్ తీసుకొని అండ్ అవుట్ సైడ్ ద బౌండరీస్ కూడా ఏమైనా నెంబర్స్ తీసుకొని ఇవన్నీ కలిపి కనుక మనం ఈ వాల్యూస్ని మనం కనుక ఇస్తున్నాం అనుకోండి టెస్టింగ్కి, అప్పుడు అది ఈక్వాలెన్స్ క్లాస్ పార్టిషనింగ్. అది ఎప్పుడు వాడతాము, ఎప్పుడు ఇలాంటివి వాడాలి, ఈ టెక్నిక్స్ చెప్పాం కానీ ఎక్కడ వాడాలి అంటే లైక్ మన ఇన్పుట్స్ ఎక్కడైనా ఇవ్వాల్సి వచ్చిన స్టేజ్లో ఏదైనా ఒక ఫామ్లో, లేకపోతే ఇప్పుడు ఫోన్ నెంబర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్ నెంబర్ని నేను టెస్ట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి ఒక రిజిస్ట్రేషన్ ఫామ్లోని. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది. సో నేను ఫోన్ నెంబర్ టెస్ట్ చేయాలనుకోండి, ఏం టెస్ట్ చేయొచ్చు, ఎలా టెస్ట్ చేయొచ్చు? ఓ ఫోన్ నెంబర్ కరెక్టా కాదా అని ఎప్పుడు చెప్తారు మీరు? అక్కడ ఫోన్ నెంబర్ మొత్తం ఇచ్చిన తర్వాత ఇక్కడ సైన్ అప్ అవన్నీ ఉన్నాయి కదా, ఫస్ట్ నేమ్ సర్ నేమ్ అవన్నీ ఇచ్చిన తర్వాత సైన్ అప్ కొడితే ఓకే అయితేనేమో నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఫోన్ నెంబర్లో కానీ వాటిల్లో ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం ఎర్రర్ చూపిస్తుంది. సో ఫోన్ నెంబర్లో మిస్టేక్స్ ఏంటి? ఫోన్ నెంబర్లో మనం చేసే జనరల్ మిస్టేక్స్ ఏంటి ఇచ్చేటప్పుడు? ఏమేమి మిస్టేక్స్ చేస్తాడు యూజర్? ఫ్రంట్ 91 ఉంటుంది కదా, +91. అది ఒకవేళ కొన్ని అది ఇవ్వకపోతే కూడా ఎర్రర్ చూపించింది. సో అది ఇవ్వాలో ఇవ్వకూడదు ఆ కంపెనీ వాడు మనకు మెన్షన్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు వాడు ఇక్కడ ఏమీ ఇవ్వలేదు, ఒకవేళ ఏ కంట్రీ కోడ్ స్పెషల్గా సపరేట్గా ఎక్కడ అడగట్లేదు అన్నప్పుడు మనం మన కంట్రీ కోడ్తో సహా ఎంటర్ చేస్తాం కదా. సో ఇప్పుడు కొన్ని కంట్రీస్కి 2 డిజిట్సే ఉంటాయి, కొన్ని కంట్రీ కోడ్స్ 3 డిజిట్స్ ఉంటాయి. ఓకే. సో డిపెండింగ్ అపాన్ ఆ కంట్రీ కోడ్ అవన్నీ చూసుకుంటే మొత్తం మీద 13-14 క్యారెక్టర్స్ ఎట్ మ్యాక్స్ ఇవ్వగలిగింది. సో ఫోన్ నెంబర్ ఇక్కడ ఫోన్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ అంటున్నాడు కాబట్టి మనము ప్లస్ ఇచ్చినా, @ ఇచ్చినా, డాట్ ఇచ్చినా తీసుకుంటాం. బట్ ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్లో లేని స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటి? ఈ ఎక్స్క్లమేషన్ మార్క్, ఎండ్, ఇవన్నీ ఇలా ఇచ్చేసాం అనుకోండి పిచ్చి పిచ్చిగా. ఇప్పుడు నేను ఈ డీటెయిల్స్ ఇచ్చి సైన్ అప్ కొడుతున్నాను అనుకోండి, అప్పుడు నాకు ఏమని కనిపించాలి? ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్. సో ఒక ఫోన్ నెంబర్ని టెస్ట్ చేయాలంటే అది ఇప్పుడు మరి యూజర్కి ఇప్పుడు నేను ఇలా ఇచ్చేసినా కూడా నేను సైన్ అప్ కొట్టాను అనుకో, ఫోన్ నెంబర్లో నేను ఏదో పిచ్చి పిచ్చి ఇచ్చేసాను, ఇచ్చి సైన్ అప్ కొట్టాను, కొడితే అప్పుడు నాకు రిజిస్టర్ అయిపోయింది అనుకోండి అకౌంట్, అది కరెక్టా? రాంగ్ కదా. సో మనం టెస్ట్ చేసేటప్పుడు ఏం చెక్ చేయాలి? ఇలా పిచ్చి పిచ్చిని ఇచ్చినప్పుడు మనకి మెసేజ్ వచ్చిందా లేదా, ఎర్రర్ మెసేజ్ కనిపిస్తుందా లేదా, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళకుండా యూజర్ని ఆపుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి కదా. సో ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ అంటున్నాడు. ఇదేంటి అన్నీ పిచ్చిగా ఇచ్చాం. అదే ఒకవేళ నేను 10 డిజిట్స్ ఉండాలిగా మినిమం ఫోన్ నెంబర్కి. ఇప్పుడు నేను ఓన్లీ 9 డిజిట్స్ ఇచ్చాను. 9 డిజిట్స్ ఇచ్చి కొట్టినప్పుడు కూడా నాకు ఏమొస్తుంది? ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ వస్తుంది కదా. అదే నేను ఒకవేళ చాలా 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 ఎక్కువ నెంబర్స్ పెట్టేస్తున్నాను అనుకోండి, ఇందాక నేను 10 కన్నా తక్కువ ట్రై చేశాను, ఇప్పుడు నేను 10 కన్నా ఎక్కువ ట్రై చేస్తున్నాను అండ్ వేరే వేరే నెంబర్స్ ఇచ్చాను, వ్యాలిడ్ నెంబర్ కానిది ఇచ్చాను. సో ఇప్పుడు మన ఈ యొక్క ఫీల్డ్ టెస్ట్ చేయడానికి మనం ఎన్ని రకాలుగా ఆలోచించాం? 4-5 రకాలుగా ఆలోచించాం కదా. సో మనం టెస్టింగ్ చేసేటప్పుడు ప్రతి ఫీల్డ్కి కూడా అలానే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆలోచించాలి. ఓకే. సో ఇప్పుడు మనం ఈక్వాలెన్స్ క్లాస్ పార్టిషనింగ్ ఎలాంటి స్టేజెస్లో వాడతామంటే
ఏదైనా ఒక ఏజ్ అనే ఫీల్డ్ ఉందనుకో, నెంబర్స్ ఎంటర్ చేయాల్సినవి చాలా నెంబర్స్, లేకపోతే ఇప్పుడు శాలరీ క్యాలిక్యులేటర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ జనరల్గా ఏంటంటే ఇక్కడ మనము మన శాలరీ ఎంటర్ చేస్తే మనకు మంత్లీ, ఇప్పుడు నాకు సంవత్సరానికి 40,000 పౌండ్స్ వస్తున్నాయి అనుకోండి, నేను క్యాలిక్యులేట్ కొట్టాను అనుకోండి, అప్పుడు నాకు మంత్లీ ఎంత వస్తుంది శాలరీ చేతికి అనేది ఈ క్యాలిక్యులేటర్ మనకి ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఫీల్డ్ లోపల నెంబర్స్ కదా, 40,000 కదా, సో ఇప్పుడు నేను 40,000 ఇస్తున్నప్పుడు ఎలా పనిచేస్తుంది, 0 ఇస్తున్నప్పుడు ఎలా పనిచేస్తుంది, 100 ఇస్తున్నప్పుడు ఎలా పనిచేస్తుంది, ఇలా ఒక రేంజ్లో 0 నుండి 10,000 వరకు నేను టెస్ట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, నేను 0 ఇచ్చి 1 ఇచ్చి 2 ఇచ్చి నేను ఇలా చేయలేను కదా. సో ఇప్పుడు నాకు నేను టెస్ట్ కేసు శాలరీ అనేది ఒక 0 నుండి ఒక 40,000 పౌండ్స్ వరకు నేను టెస్ట్ చేయాలి అని ఉందనుకోండి, అప్పుడు నేను 0 నుండి 40,000 ఈక్వల్గా స్ప్లిట్ చేసుకుంటాను అనమాట. అలాగా 0 to 1,000, 1,000 to 2,000 అలా అయినా చేసుకోవచ్చు, లేకపోతే 0 to 20,000, 20,000 to 40,000. సో 0 to 20,000, 20,000 to 40,000 అంటే 2 భాగాలుగా డివైడ్ చేశాను కదా. సో ఇప్పుడు వాటిలో నుండి నేను ఏదైనా ఒక ర్యాండమ్ నెంబర్ తీసుకోవచ్చు కదా. సో 0 to 20,000 మధ్యలో నేను ఒక 12,000 తీసుకుంటున్నాను అనుకోండి. సో 12,000 ఇచ్చినప్పుడు నాకు శాలరీ క్యాలిక్యులేట్ అవుతుందా చూసుకుంటున్నాను. అలానే నెక్స్ట్ ఏంటి, 20 to 40,000 అంటున్నాను. సో దాని మధ్యలో ఏదైనా ఒక నెంబర్ 32,000 ఇచ్చాను. ఇచ్చినప్పుడు నాకు 32,000 తగినట్టు శాలరీ క్యాలిక్యులేట్ అయిందా. ఏంటి, 2 పాజిటివ్ కేసెస్, 0 నుండి 40 అనుకుంటున్నాను, ఈ 2 చేస్తే వచ్చింది. నెగిటివ్ ఏంటి, 0 కన్నా తక్కువ శాలరీ ఇచ్చాను అనుకో, మైనస్లో పెట్టించాను అనుకోండి, అప్పుడు నాకు ఎర్రర్ మెసేజ్ రావాలిగా. మైనస్లో ఎవరికైనా శాలరీ ఉండిద్దా, ఉండదు కదా. కానీ మనం టెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు నాలాంటి పిచ్చోళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ మైనస్ ఇచ్చారనుకోండి, అది మైనస్లో మనకు శాలరీ చూపిస్తే బాగోదు కదా. సో అందుకే ఇక్కడ మనకి ఏమంటుంది, ప్లీజ్ ఎంటర్ ఏ నెంబర్, మనకి ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా ఒక నెంబర్, పాజిటివ్ నెంబర్ ఎంటర్ చేయాలి అని మనకు చెప్తుంది. సో మనం నెగిటివ్లోనూ చేయాలి, పాజిటివ్లోనూ చేయాలి. పాజిటివ్లో ఒక 3-4 చేస్తే నెగిటివ్లో కనీసం ఒక్కొక్కటైనా చేయాలి అనే మీనింగ్ అనమాట ఈ టెక్నిక్స్ అన్నీ కూడా. ఒక ఫీల్డ్ ఎప్పుడైనా మనం టెస్ట్ చేయాల్సి వచ్చి, అది ఒక డేటా రేంజ్లో ఏదైనా నెంబర్స్ అలా ఉన్నప్పుడు మనం ఈక్వాలెన్స్ క్లాస్ పార్టిషనింగ్ కానీ బౌండరీ వాల్యూ అనాలిసిస్ కానీ వాడుకోవచ్చు కదా. అర్థమైందా మీ ఇద్దరికి? డెసిషన్ టేబుల్ టెస్టింగ్ ఎప్పుడు వాడతాం చెప్పండి. పేరుల్లోనే ఉంటాయి, మీరు పేరుల మీనింగ్స్ గుర్తుపెట్టుకున్నా మీకు గుర్తుండిపోయింది. డెసిషన్ టేబుల్ అంటున్నాడు. ఒక డెసిషన్ అంటే డెసిషన్ టేబుల్ అంటే ఇప్పుడు ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్ గా ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత ఏదైనా రాంగ్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఒక ఫేస్బుక్ తీసుకున్న తర్వాత నేమ్ కరెక్ట్ గా ఇచ్చి ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్ గా ఇవ్వకపోయినా మనం ట్రూత్ టేబుల్ వేసుకుంటాం కదా పక్కన, 0, 1 ఏది కరెక్ట్ గా, రెండిట్లో ఏది మొత్తం ప్రాసెస్ మొత్తంలో ఏది రాంగ్ ఇచ్చినా గానీ అది కింద కూడా రాంగ్ అవుతుంది. సో అవుట్కమ్ అన్ని 1లో వస్తేనే అన్ని కరెక్ట్ గా వస్తే మాత్రం అది కరెక్ట్ అవుతుంది. అందులో ఏ ఒక్కటి రాంగ్ అయినా కానీ రాంగ్ వస్తుంది. ఎగ్జాంపుల్ కి ట్రూత్ టేబుల్ చెప్పారు కదా మనం. ఎస్, కరెక్ట్. సో డెసిషన్ తీసుకోవాలి, మనం ఇచ్చిన ఇన్పుట్ బట్టి అవుట్కమ్ యొక్క డెసిషన్ అనేది డిపెండ్ అయి ఉండేది. సో ఇప్పుడు మీరు 2 పాజిటివ్ థింగ్స్ చేస్తున్నప్పుడు మన అవుట్కమ్ కూడా పాజిటివ్ ఉంటుంది. మీరు ఒకటైనా నెగిటివ్ చేసేస్తే మన అవుట్కమ్ అనేది నెగిటివ్ ఉంటుంది. కరెక్ట్, అది కరెక్ట్, గుడ్, నైస్. ఇవి గుర్తుంది. అజైల్ మెథడాలజీ గుర్తుంది కదా. రివైజ్ చేస్తూ ఉండండి. వీడియో ఒక 2-3 టైమ్స్ వింటే గుర్తుండిపోతుంది. ఓకే, ఇవాళ మనము అసలు టెస్ట్ కేసు ఎలా రాయాలనేది నేర్చుకున్నాం. ఓకే, సో టెస్ట్ కేసెస్ ఇదివరకు ఎక్సెల్ షీట్లో రాసేవాళ్ళు. ఇప్పుడు చాలా టూల్స్ ఉన్నాయి మార్కెట్లో. మనం ప్రాజెక్ట్ జాయిన్ అయినప్పుడు ఎక్సెల్ షీట్స్లో అసలు ఈ మధ్యకాలంలో ఎవరు అంతగా రాయట్లేదు అనమాట. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఈ క్లాస్లో ఎక్సెల్ షీట్లో నేర్చుకుంటాము. నేను
జాబ్ రీసెంట్గా మారాను, లేకపోతే నా పాత దానిలో అయితే పక్కా టూల్ ఉంది, నా కొత్త దానిలో టూల్ లేదు. టూల్స్ ఎలా ఉంటాయో జస్ట్ చూపిస్తాను మీకు. ఆ టూల్స్ ఏం లేదు, ఇక్కడ ఉండే ఫీల్డ్స్ అక్కడ ఉంటాయి. ఇక్కడ ఎక్సెల్ షీట్లో రాసుకునే బదులు మనం మొన్న జీరా చూసాం కదా, అందులో రాసుకోవాలన్నమాట. కానీ అందులో అది పెయిడ్ వర్షన్లోనే ఉంటుంది. అది ఒక టెస్ట్ కేసు అసలు ఎలా రాయాలో చూద్దాము. యూజర్ స్టోరీ అంటే ఏంటి? యూజర్ స్టోరీ వాట్ ఈజ్ అన్ యూజర్ స్టోరీ? యూజర్ స్టోరీ అంటే ప్రొడక్ట్ ఓనర్స్ మన ఇచ్చే వర్క్ని ఏది ఎప్పుడు ఫస్ట్ చెయ్యాలి, అది ప్రొడక్ట్ ఓనర్స్ ప్రయారిటైజ్ చేస్తారు. కానీ అసలు యూజర్ స్టోరీ ఏంటి? యూజర్ స్టోరీస్ని ప్రొడక్ట్ ఓనర్ ప్రయారిటైజ్ చేస్తారు. కానీ అసలు యూజర్ స్టోరీ అంటే ఏంటి? యూజర్ స్టోరీ మీరు నేమ్స్ బట్టి గుర్తుపెట్టుకోవాలి. ఏమంటుంది యూజర్ స్టోరీ? రిక్వైర్మెంట్ అంటే ఏంటి? రిక్వైర్మెంట్స్ అంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ ప్రొడక్ట్ ఓనర్ ఏదైనా అప్లికేషన్ ఇస్తే దానికి ఏమేమి చేంజెస్ కావాలి అని రిక్వైర్మెంట్స్ చెప్తారు కదా కదా. సో ఆ రిక్వైర్మెంట్కే వాటర్ ఫాల్లో అయితే దాని రిక్వైర్మెంట్స్ అంటాం. మరి ఎజైల్లో ఏమంటాం వాటిని? యూజర్ స్టోరీ అని అంటాం. సో యూజర్ స్టోరీస్ అన్నా రిక్వైర్మెంట్స్ అన్నా ఒకటే. ఓకే, సో ఒక టెస్ట్ కేస్ అనేది ఇప్పుడు మనం ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా, ఫోన్ నెంబర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ టెస్ట్ చేయడానికి అలాగా అది నేను నోటితో చెప్పేశాను కదా. ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ టాకింగ్ విత్ ద మౌత్ మనం ఒక డాక్యుమెంట్ చేసుకుంటాం అనమాట. లైక్ పాజిటివ్ ఇస్తే ఏమవ్వాలి, నెగిటివ్ ఇస్తే ఏమవ్వాలి, లెస్ దాన్ ఇస్తే ఏమవ్వాలి, గ్రేటర్ దాన్ ఇస్తే ఏమవ్వాలి. సో అన్ని కేసెస్ మనం రాసుకుంటాం అనమాట బేసిక్గా. సో దట్ మనం టెస్ట్ చేసేటప్పటికి ఏది మిస్ అవ్వకుండా ఉండదు అని. సో ఇప్పుడు మామూలుగా డెవలపర్స్ వాళ్ళు అప్లికేషన్ కోడ్ రాస్తూ ఉంటారు కదా, ఆ టైం అంతా మరి మనకేం పని ఉండదు కదా. సో ఆ టైంలో మనం ఏం చేస్తాము, మన రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకొని ఈ టెస్ట్ కేసెస్ అన్నీ రాసుకుంటాం అనమాట అప్లికేషన్ తయారయ్యే టైం గ్యాప్లో. ఓకే, సో ఆ టెస్ట్ కేస్ ఎలా రాస్తాము డిపెండ్స్ అపాన్ ద యూజర్ స్టోరీ చదివి ఆ యాక్సెప్టెన్స్ క్రైటీరియా బట్టి మనం మన టెస్ట్ కేస్ అనేది రాయాలి. మీరు జీరా అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు కదా, సో దాంట్లో ఎక్కడో మనం ఇది చూసారనుకోండి, మనకి ఏమంటున్నాడు, అమెజాన్ సర్చ్ ఫంక్షనాలిటీ అని ఒక రిక్వైర్మెంట్ వచ్చింది మనకి. ఓకే, సో ఇందులో రిక్వైర్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్, ఆ తర్వాత మన టెస్ట్ కేసు ఎలా రాయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, యాజ్ అ అమెజాన్ కస్టమర్ ఐ వాంట్ టు సర్చ్ ఫర్ ప్రొడక్ట్స్ యూజింగ్ కీవర్డ్స్, కేటగిరీస్ ఆర్ ఫ్రేజెస్ సో దట్ ఐ కెన్ ఫైండ్ స్పెసిఫిక్ ఐటమ్స్ ఐ వాంట్ టు పర్చేస్ క్విక్లీ అండ్ ఈజీలీ. ఇది మీకు గుర్తుందా? ఇది మనం స్టార్టింగ్లో ఒకసారి చదివి మనం అమెజాన్ ఓపెన్ చేసి వర్డ్స్ ఇచ్చి సేమ్ అవుట్పుట్ వస్తుందా లేదా అని చెక్ చేసాము. సో ఇప్పుడు దాని మీనింగ్ ఏమంటున్నాడు, ఒక అమెజాన్ కస్టమర్ కనుక అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఏదైనా పేర్లు ఇస్తే వాడిచ్చిన పేర్లు తగినట్టే వాడి రిజల్ట్స్లో సిమిలర్ డేటా రావాలి అని అంటున్నాడు కదా. సో ఇప్పుడు ఈ ఫంక్షనాలిటీ తయారు చేయడానికి మన ఈ ఫంక్షనాలిటీ తయారయ్యింది కంప్లీట్గా అని మనం చెప్పాలి అని అంటే ఈ కింద రాసుకున్న ఈ యాక్సెప్టెన్స్ క్రైటీరియా, యాక్సెప్టెన్స్ అంటే మనం అంగీకరించడం కదా. సో మనం ఇది తయారైంది అని ఎప్పుడు అంగీకరిస్తామంట, ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ అన్నీ కూడా సాటిస్ఫై అయినప్పుడు వీ విల్ సే దట్ దిస్ ఫంక్షనాలిటీ ఈజ్ కంప్లీటెడ్. సో అందులో డిఫరెంట్ కేటగిరీస్ ఇచ్చాడు. సో ఫస్ట్ కేటగిరీ ఏమంటున్నాడు, కీవర్డ్ సెర్చ్ ఫంక్షనాలిటీ. గివెన్ అంటే మీనింగ్ ఏంటి, మనకు ఆల్రెడీ మన దగ్గర ఉన్నది. ఇక్కడ వీళ్ళు రాసిన ఈ సింటాక్స్ని గెర్కిన్ లాంగ్వేజ్ అంటారనమాట సాఫ్ట్వేర్లో. గెర్కిన్, GHERKIN, గెర్కిన్ లాంగ్వేజ్. సో గెర్కిన్ లాంగ్వేజ్ ఎందుకు హెల్ప్ చేస్తుంది అంటే
సింపుల్ ఇంగ్లీష్లో రాస్తారు. సో దట్ ప్రొడక్ట్ ఓనర్కి ఏమి టెక్నికల్గా రాదు కదా, వాళ్ళకి అర్థమవుతుంది, టెస్టర్స్కి అర్థమవుతుంది సింపుల్ ఇంగ్లీష్ కాబట్టి, డెవలపర్స్కి దాని మీనింగ్ అర్థమైపోయింది, వాళ్ళు దాని తగినట్టు కోడింగ్ రాసుకుంటారు. సో అందరికీ అర్థమయ్యేలాగా ఉంటుంది కాబట్టి దీన్ని గెర్కిన్ లాంగ్వేజ్లో రాస్తారు. వీటిని మనం బిహేవియర్ డ్రివెన్ మోడల్ అంటాం. బిహేవియర్ డ్రివెన్ మోడల్ అంటే అప్లికేషన్ యొక్క బిహేవియర్, అప్లికేషన్ ఎలా పనిచేస్తుంది అనే దాన్ని బట్టి మనం రిక్వైర్మెంట్స్ రాస్తే దాన్ని మనం బిహేవియర్ డ్రివెన్ మోడల్ అని అంటాం అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఒక యూజర్ అనేవాడు హోమ్ పేజ్ మీద ఉండి ఏదైనా ఒక కీవర్డ్ ఎంటర్ చేసి తర్వాత సర్చ్ ఐకాన్ క్లిక్ చేసినా లేకపోతే ఎంటర్ క్లిక్ చేసినా, ఈ రెండిట్లో ఏదైనా చేయొచ్చు. సర్చ్ ఐకాన్ అయినా క్లిక్ చేయొచ్చు, ఎంటర్ అయినా క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసినప్పుడు యూజర్కి వాడు ఏదైతే సెర్చ్ చేశాడో ఆ ఐటమ్స్ రిలేటెడే రావాలి రిజల్ట్స్లో అని అంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు దీన్ని చదివినప్పుడు మనము దీన్ని టెస్ట్ చేయడానికి పాజిటివ్ అండ్ నెగిటివ్ థింగ్స్ ఆలోచించాలి. పాజిటివ్గా ఎలా చెక్ చేస్తాం దీన్ని చెప్పండి. ఇప్పుడు నేను అమెజాన్ ఓపెన్ చేస్తే మీరు ఏదైనా ఒక ప్రొడక్ట్ టైప్ చేశారనుకోండి, మీకు కావాల్సింది ఏదో ఒక ప్రొడక్ట్ పేరు అది చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సోప్ కానీ, సోప్స్. ఓకే, సో సారీ, సోప్ అని ఇచ్చిన తర్వాత నేను ఎంటర్ కొట్టేశాను. ఇక్కడ నేను ఎంటర్ కొట్టినప్పుడు నాకు పని చేయాలి. నాకు సోప్ ఎంటర్ కొట్టాను సోప్స్తోని, సో నాకు రిజల్ట్స్లో ఏం కావాలి, ఓన్లీ సోప్సే కనిపించాలి కదా. అది అలా కాకుండా ఇలా కనిపిస్తేనేమో పాజిటివ్, అలా మీరు కొట్టిన తర్వాత సోప్ కాకుండా వేరే ప్రొడక్ట్ ఏదైనా వస్తే అది నెగిటివ్. అది నెగిటివ్. పాజిటివ్ వేలో చూడాలంటేనేమో మీరు సోప్స్ అని కొట్టగానే సోప్స్ వస్తే అది పాజిటివ్. ఒకవేళ అదే కాకుండా ఇంకే సోప్స్ అని కొట్టినా కానీ వేరేది ఏదైనా వస్తుందా లేదా అని టెస్ట్ చేయడాన్ని నెగిటివ్ కూడా టెస్ట్ చేయడం. ఒకవేళ నేను సోప్స్ అని కొట్టి నాకు ఇక్కడ సోప్స్ బదులు బుక్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు అది నెగిటివ్ టెస్ట్ కేస్ అని కాదు మీనింగ్, అదే అప్లికేషన్ సరిగ్గా పని చేయట్లేదని మీనింగ్. మనకి ఏమని పని చేయాలనుకుంటున్నాం, ఇచ్చిందే రావాలంటున్నాం కానీ ఇక్కడ ఇచ్చింది రావట్లేదు అంటే ఇట్స్ ఎ డిఫెక్ట్. సో అప్లికేషన్ సరిగ్గా పని చేయట్లేదు. అప్పుడు మనం డెవలపర్స్ చెప్పాలి, ఇక్కడ సోప్స్ అని ఇస్తే బుక్స్ వస్తున్నాయి, కెన్ యూ ఫిక్స్ ద కోడ్. మనం డిఫెక్ట్ రైజ్ చేయాలన్నమాట. డిఫెక్ట్ ఎలా రేస్ చేయాలో నెక్స్ట్ చూపిస్తాను. బట్ మన నెగిటివ్ టెస్టింగ్ అంటే ఏంటి, ఇక్కడ మనం ఏదైనా ఒక స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చేయడం. ఓకే, ఒకవేళ నేను ఇక్కడ ఒక సోప్స్లో నేను ఇక్కడ ఆల్ కేటగిరీ పెట్టాను. ఒకవేళ నేను ఇక్కడ బుక్స్ పెట్టి సోప్స్ అని సెర్చ్ చేస్తున్నాను అనుకో, సోప్స్కి సంబంధించిన బుక్స్ రావాలి తప్ప నాకు సోప్స్ రావద్దు. ఇప్పుడు చూడండి, నాకు సోప్ మేకింగ్ మీద బుక్స్ వచ్చినాయి. నేను జస్ట్ ఇక్కడ సోప్స్ అని కొట్టాను, కేటగిరీ ఏం పెట్టాను, బుక్స్ పెట్టాను. అప్పుడు నాకు సోప్స్కి సంబంధించిన బుక్స్ రావాలి తప్ప సోప్స్ రావద్దు ఇనిషియల్ రిజల్ట్స్లో అట్లీస్ట్. ఓకే, సో అలా డిఫరెంట్గా టెస్ట్ చేయడం, మామూలు జనరల్ టెస్టింగ్ కాకుండా డిఫరెంట్గా యూజర్ ఆలోచించేలాగా. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా ఏమి ఇవ్వకుండా ఎంటర్ కొడితే ఏమవ్వాలి, అదొక టెస్ట్ కేస్. ఇది నెగిటివ్ అనమాట. ఇప్పుడు జనరల్గా మనం ఏమి ఇవ్వకుండా మనం ఎందుకు ఎంటర్ కొట్టాం కానీ మనం టెస్ట్ చేయాలి, ఏమి ఇవ్వకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది అని. ఓకే, సో ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్కి ఈ ఫస్ట్ 3 లైన్సే చూసుకుంటే, సర్చ్ బార్లో వర్డ్ ఇచ్చి ఎంటర్ కొట్టడం ఒక టెస్ట్ కేస్, వర్డ్ ఇచ్చి సర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ఒక టెస్ట్ కేస్, వర్డ్ ఇచ్చి కేటగిరీ సెలెక్ట్ చేసుకోవడం ఒక టెస్ట్ కేస్, డిఫరెంట్ కేటగిరీ, అసలు ఏది ఇవ్వకుండా సెర్చ్ కొట్టడం ఇంకోటి. సో ఇక్కడ రాసిన 3 లైన్స్లో మనకి 5 టెస్ట్ కేసెస్ మన మైండ్కి ఇప్పుడు వచ్చినాయి. ఇంకా చాలామందికి ఇంకా నెగిటివ్గా ఆలోచించవచ్చేమో, ఇంకా డిఫరెంట్గా ఆలోచిస్తారేమో, వాళ్ళకి ఇంకా నెగిటివ్గా రావచ్చు. సో ఎన్ని నెగిటివ్గా వస్తాయనే నంబర్ లేదు మనకు ఫైనల్గా. బట్ మన బ్రెయిన్కి వచ్చే ఐడియాస్ని మనం టెస్ట్ కేస్ రూపంలో రాసుకోవాలి. సో అది రాసుకునేటప్పుడు ఎలా రాస్తాము అంటే, మీకు ఇలాంటి షీటో లేకపోతే ఏదైనా ఒక టూల్లో ఉంటుంది, అది ఏదైనా కానీ మనం దానిలో రాసే కంటెంట్ సేమే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఏంటి, ప్రాజెక్ట్ పేరు,
ఇప్పుడు మనం మీ బేబీస్లో ఎవరో ఒకరు బేబీ నేమ్ చెప్పండి. ఇషాన్. ఇషాన్. సో ఇషాన్ ప్రాజెక్ట్, ఇషాన్ అని అనుకుందాం మన ప్రాజెక్ట్ పేరు. ఓకే, దానిలో మన మాడ్యూల్ పేరు బేబీ ఫీడింగ్ పెట్టుకుందాం. ఓకే, సో ఇప్పుడు మన ఈ ప్రాజెక్ట్లో ఈ ఫంక్షనాలిటీని మనం టెస్ట్ చేస్తున్నట్టు. ఓకే, అదే మనం ఒకవేళ ఇది కాదు, రేపు ఇంకొక ఫంక్షనాలిటీ లైక్ మేబీ బేబీ డ్రెస్సింగ్. సో అప్పుడు మనం ఇషాన్ అనే ప్రాజెక్ట్కి మనం బేబీ డ్రెస్సింగ్ని టెస్ట్ చేస్తున్నాం. ఓకే, సో అలానే ఇప్పుడు అమెజాన్లో మనం ఏం చేస్తున్నాం, అమెజాన్ మన ప్రాజెక్ట్ పేరు. మన అమెజాన్లో ఇప్పుడు మనం టెస్ట్ చేసే మాడ్యూల్ ఏంటిది, ఇప్పుడు ఏం టెస్ట్ చేస్తున్నాం మన అమెజాన్లో, ఏ మాడ్యూల్ టెస్ట్ చేస్తున్నాం? లోగో టెస్ట్ చేస్తున్నామా, ఆర్డర్ టెస్ట్ చేస్తున్నామా, ఏం టెస్ట్ చేస్తున్నాం మనం? ఏమి ఇచ్చాడు ఇక్కడ హెడ్డింగ్? సర్చ్ కదా, సర్చ్ కదా. సో ఇప్పుడు మన అమెజాన్లో ఒక సర్చ్ని మాత్రమే మనం టెస్ట్ చేస్తున్నాం. ఓకే, అమెజాన్లో ఇంకా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి, ఇంకా చాలా వేస్ ఉన్నాయి. లైక్ కార్ట్ పేమెంట్ ఉంది, యాడ్ టు కార్ట్ ఉంది, ఫిల్టరింగ్ ఉంది, ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి. బట్ మనం ప్రస్తుతానికి ఏం చెక్ చేస్తున్నాం, వీఆర్ ఓన్లీ చెకింగ్ ఆన్ సర్చ్ బార్ కదా. సో మనం దేన్నైతే టెస్ట్ చేస్తున్నామో అది మన మాడ్యూల్ పేర్లో రాసుకోవాలి. ఓకే, సో ఈ రిలీజ్ వర్షన్ అనేది డెవలపర్స్ మనకి ఇస్తారు. ఒకవేళ ఈ మల్టిపుల్, ఇదేం మ్యాండేటరీ కాదు, ఇది కొన్ని ప్రాజెక్ట్స్లో ఉండదు, కొన్ని ప్రాజెక్ట్స్లో ఉండదు వర్షన్ నెంబర్. తర్వాత ఇక్కడ ఏముంది, టెస్ట్ డిజైన్డ్ బై, ఎవరు రాస్తున్నారు ఈ టెస్ట్ కేసెస్. ఇప్పుడు ఇది నేను రాస్తున్నాను కాబట్టి నా నేమ్ రాసుకున్నాను. టెస్ట్ డిజైన్డ్ డేట్, నేను ఎప్పుడు డిజైన్ చేస్తున్నాను వీటిని, 10th May. సో మనం ఎప్పుడైతే ఈ టెస్ట్ కేసెస్ రాస్తున్నామో ఆ డేని మనం పెట్టుకుంటున్నాం. ఓకే, టెస్ట్ ఎగ్జిక్యూషన్ మళ్ళీ వద్దాము. సో టెస్ట్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి, రాసుకున్న టెస్ట్ కేసెస్ని మనం ఓపెన్ చేసి పర్ఫామ్ చేయడం అన్నమాట. ఇప్పుడు హిట్ ద యూఆర్ఎల్ అంటే ఓపెన్ చేస్తాం, బ్రౌజర్ యూఆర్ఎల్ ఎంటర్ చేస్తాం, పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం, యూజర్ నేమ్ ఎంటర్ చేస్తాం, అలాగా. సో ఇప్పుడు మనము ఇది చేసేటప్పుడు లైక్ ఈ ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు వస్తుంది, డెవలపర్స్ అప్లికేషన్ తయారు చేసిన తర్వాత కదా వస్తుంది. సో టెస్ట్ ఎన్విరాన్మెంట్, మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్లో టెస్ట్ కేస్ డిజైన్, టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్, ఆ తర్వాత కదా టెస్ట్ ఎగ్జిక్యూషన్ వస్తుంది, ఎప్పుడు అప్లికేషన్ తయారైనప్పుడు. సో మనం రాసేటప్పుడు మనం దీన్ని చెప్పలేము, ఎవరు టెస్ట్ చేస్తారు, ఎప్పుడు టెస్ట్ చేస్తారు మనకు తెలియదు. సో అది బ్లాంక్. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, టెస్ట్ కేస్ ఐడి అంటున్నాడు. సో టెస్ట్ కేస్ ఐడి ఎలా ఇస్తామంట, టెస్ట్ కేస్ కాబట్టి TC, టెస్ట్లో T, C కేస్లో C. సో TC అని రాస్తాం, రాసి _ ఏ మాడ్యూల్ టెస్ట్ చేస్తున్నాం, అమెజాన్ సర్చ్ కదా. సో అమెజాన్ సర్చ్ _ సీరియల్ నెంబర్స్. ఫస్ట్ టెస్ట్ కేస్ కాబట్టి 0. ఈ టెస్ట్ సినారియో మళ్ళీ చెప్తారు కొంచెంసేపు మర్చిపోయింది. సో టెస్ట్ కేస్ ఐడి రాసుకున్నట్టు టెస్ట్ డిస్క్రిప్షన్ రాయాలంట. సో మనం ఏం టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము అనే దాని యొక్క డిస్క్రిప్షన్ రాయాలి. ఈ డిస్క్రిప్షన్ ఎలా రాస్తామంట, మనం జనరల్గా సాఫ్ట్వేర్లో టెస్టింగ్లో టెస్ట్ కేస్ రాసేటప్పుడు వెరిఫై దట్ అని కానీ, చెక్ అని కానీ, వ్యాలిడేట్ అని కానీ రాసుకోవచ్చు. వెరిఫై దట్ అనే కీవర్డ్తో స్టార్ట్ అవ్వాలి. బేసిక్గా వెరిఫై దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ టు స్టార్ట్. సో వెరిఫై అంటే మీనింగ్ ఏంటి, చెక్ చేయడమే కదా. వెరిఫై దట్ ఏం చెక్ చేద్దాం అనుకుంటున్నాం మనం, యూజర్ ఇచ్చిన వర్డ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, వెన్ యూజర్ enters keyword in the search bar and press the search icon, the results should display the similar items. సో ఇదే ముక్కని మనం ఇక్కడ ఒక సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో డ్రాఫ్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాం, వెరిఫై దట్ యూజర్ ఈజ్ డిస్ప్లేడ్. ఇది ఎప్పుడు కూడా ప్రెజెంట్ టెన్స్లో, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకోవాలన్నమాట. సో ఈజ్ ఎప్పుడు వాడతాం, ప్రెజెంట్ టెన్స్లోనే కదా. వెరిఫై దట్ యూజర్ ఈజ్ డిస్ప్లేడ్ with the related keywords, with the results of the related keywords.
that are entered in search bar. ఇక్కడ ఏమని చెప్తున్నాం, మనం ఏం వెరిఫై చేద్దాం అనుకుంటున్నాం, యూజర్కి రిజల్ట్స్ కనిపించాలంట. ఏ రిజల్ట్స్ కనిపించాలంట, వాడు ఏదైతే కీవర్డ్స్ ఎంటర్ చేశాడో దానికి సంబంధించిన రిజల్ట్సే కనిపించాలని అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనకి ఏమి టెస్ట్ చేద్దామనే డిస్క్రిప్షన్ రాసేసాం. దానికి మనం ప్రీ కండిషన్ రాయాలి. ప్రీ కండిషన్ అంటే మీనింగ్ ఏంటి, మనకు అసలు ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీ టెస్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి అనేది మన ప్రీ కండిషన్. సో ఇప్పుడు ఆ ప్రీ కండిషన్ ఇక్కడ మనకి జనరల్గా గివెన్ స్టేట్మెంట్లో ఏదైతే ఉంటుందో యూజర్ స్టోరీలో అదే మన ప్రీ కండిషన్. గివెన్ రిఫర్స్ టు ప్రీ కండిషన్. అది టెస్ట్ చేయాలంటే మనకి ఏం కావాలంటున్నాడు, అమెజాన్ హోమ్ పేజ్ మీద ఉండాలంటున్నాడు. సో అమెజాన్ హోమ్ పేజ్ మీద మనం ఉండాలంటే మనకి అమెజాన్ యొక్క యూఆర్ఎల్ తెలియాలి కదా. సో అప్పుడు మన ప్రీ కండిషన్ ఏమైంది, యూజర్ ఈజ్ ఆన్ అమెజాన్ హోమ్ పేజ్ కదా. సో హోమ్ పేజ్లో ఉన్న తర్వాతే మనకి ఇచ్చేయగలుగుతాం. సో హోమ్ పేజ్కి వెళ్ళాలంటే మనకి యూఆర్ఎల్ కావాలి కదా. సో ఒక ప్రీ కండిషన్ యూజర్ అమెజాన్ హోమ్ పేజ్లో ఉండాల్సి వస్తే ఇంకో కండిషన్ ఏంటి మనకి, దీనికన్నా అసలు అమెజాన్ హోమ్ పేజ్ కన్నా వెళ్ళకముందు మనకి ఏం కావాలి, user is on user has the URL. ఆ అప్లికేషన్ యొక్క URL ఉండాలి అండ్ user is on home page, Amazon home page. ఈ రెండు కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితే అప్పుడు మనం టెస్ట్ చేయొచ్చు. మనకి రెండు డీటెయిల్స్ కావాలి కదా, నేను ఇవ్వకుండా మీకు అమెజాన్లో నేను చెక్ చేయాలన్నా అంటే అసలు అమెజాన్ వెబ్సైట్ ఏంటో మనకు తెలియాలి కదా. సో యూఆర్ఎల్ అనేది కంపల్సరీ కావాలి. మనం టెస్ట్ చేయడానికి ఏది కావాలి, టెస్ట్ చేసే ముందు మనకి ఏం కావాలనేది ప్రీ కండిషన్. టెస్ట్ కేస్ స్టెప్స్ ఏంటి, మనం చేసే యాక్షన్ ఐటమ్స్. ఇప్పుడు ఈ పర్టికులర్ టెస్ట్ కేసు మనం టెస్ట్ చేయాలంటే మనం చేసే యాక్షన్ ఐటమ్స్ ఏంటి, ఫస్ట్ యూఆర్ఎల్ను హిట్ చేయాలి, అప్పుడు అమెజాన్ ఓపెన్ అయ్యిద్ది. ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం ఇందాక, యూజర్ ఎంటర్స్ కీవర్డ్స్ ఫర్ సెర్చ్ ఇన్ సెర్చ్ బార్. సో ఆ కీవర్డ్స్ ఏవైనా అవ్వచ్చు మన ఇష్టం. వాటిని మనం ఏమి ఇస్తున్నామనే టెస్ట్ డేటాలో రాసుకుంటాం. తర్వాత యూజర్ ఎంటర్స్ కీవర్డ్స్ ఇన్ సెర్చ్ బార్. సెర్చ్ బార్లో ఎంటర్ చేసిందా సరిపోద్దా, కాదు కదా. యూజర్ సెర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి కదా. యూజర్ క్లిక్స్ ఆన్ సెర్చ్ ఐకాన్. సో అప్పుడు మనకి అక్కడితో మనం రాసే స్టెప్స్ అయిపోయినాయి. సో యూఆర్ఎల్ ఓపెన్ చేయాలి, కీవర్డ్లో సెర్చ్ బార్లో ఎంటర్ చేయాలి, హిట్ చేయాలి. అవి మనం చేసిన యాక్షన్స్. చేసినప్పుడు మనం ఏం డేటా వాడాము అనేది మనం టెస్ట్ డేటాలో ఇవ్వాలి. సో సోప్స్ వాడదాం అనుకుంటున్నాం అనుకోండి, సోప్స్ అనే కీవర్డ్ టెస్ట్ డేటాలో ఇస్తాం. సో ఇప్పుడు మనం సోప్స్ అని సెర్చ్ చేసినప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము స్టోరీ నుండి, సెర్చ్ రిజల్ట్స్ షుడ్ డిస్ప్లే ఐటమ్స్ రిలేటెడ్ టు ద కీవర్డ్స్. సో గివెన్ అనేది ప్రీ కండిషన్ అయితే వెన్ అనేది మన టెస్ట్ కేస్ స్టెప్స్ అనమాట. సో వెన్లో ఉన్న లైన్ బట్టి మనం మన టెస్ట్ కేస్ స్టెప్స్ని డిటర్మైన్ చేసుకోవచ్చు. గివెన్లో ఉన్న వర్డ్ బట్టి మనం మన ప్రీ కండిషన్ని డిటర్మైన్ చేసుకోవచ్చు. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనేది దెన్ నుండి వస్తుంది అనమాట. సో గివెన్ ఈజ్ ప్రీ కండిషన్, వెన్ ఈజ్ ద యాక్షన్ దట్ ఈస్ నథింగ్ బట్ ద టెస్ట్ కేస్ స్టెప్స్ అండ్ దెన్ ఈజ్ ద ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. సో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్లో ఎప్పుడు కూడా షుడ్ అనే కీవర్డ్ వాడాలి. షుడ్ ఎందుకు అంటే అది జరగాలని మనం కంపల్సరీ అనుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు, దెన్ ద సెర్చ్ రిజల్ట్స్ షుడ్ డిస్ప్లే ద ఐటమ్స్ రిలేటెడ్ టు ద కీవర్డ్స్. ఇక్కడ క్లియర్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో క్లియర్గా ఉంది. రేపు రియల్ టైంకి వెళ్ళిన తర్వాత ఇంత నీట్గా రాస్తారని లేదు. ప్రతిసారి ఇలా డీటెయిల్గా బిజినెస్ అనలిస్ట్ రాసి మనకి ఇచ్చే ప్రాజెక్ట్స్ వెళ్ళే ఛాన్సెస్ తక్కువ. ఒకవేళ అక్కడ ఇన్ఫర్మేషన్ లేకపోయినా కూడా మనం ఇలానే ఆలోచించాలన్నమాట. పాజిటివ్ అండ్ నెగిటివ్ మనమే అర్థం చేసుకొని రాసేయగలగాలి. అది కొన్ని రోజుల్లో మీకే వచ్చేస్తుందిలే అది ఎలా రాయాలి అని. సో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఎప్పుడు కూడా షుడ్ అనే కీవర్డ్తో ఉండదు. ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, యూజర్ షుడ్ be displayed with the, ఇక్కడ నుండి మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ మనం తెచ్చేసుకోవచ్చు, with the search results related to the keywords.
కీవర్డ్స్. ఈ స్టెప్ వరకు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వరకు ఏంటి డిస్కనెక్ట్ అయ్యారేనా? ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వరకు మనం రాసుకునేదాన్ని వి కాల్ ఇట్ యాజ్ టెస్ట్ కేస్ డిజైన్. ఓకేనా? ఇంకోసారి చెప్తా చూడండి. టెస్ట్ కేస్ ఐడి ఏమో టీసీ అండర్స్కోర్, మాడ్యూల్ పేరు ఏది రాసుకున్నామో అది రాసుకొని _001 పెట్టుకుంటాము. టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్ ఎప్పుడు కూడా వెరిఫై దట్ అనే కీవర్డ్తో స్టార్ట్ అయింది. మనం ఏం టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనేది ఇక్కడ రాయాలి. రాసిన ప్రీ కండిషన్ అంటే మనం టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేసే ముందు మనకు అసలు ఏం డీటెయిల్స్ కావాలి అనేది మన ప్రీ కండిషన్. మనం చేసే స్టెప్స్ ఏవైతే మన టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేయడానికి చేసే స్టెప్స్ ఉంటాయో అవి మన టెస్ట్ స్టెప్స్. ఈ టెస్ట్ స్టెప్స్లో మనం ఇచ్చే డేటా ఏదైనా ఉంటే అది టెస్ట్ డేటాలో వస్తుంది. మనం ఇవన్నీ పర్ఫామ్ చేసినప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనేది మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఆ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్లో ఎప్పుడు కూడా షుడ్ అనే కీవర్డ్ ఉండాలి. ఇక్కడ వరకు రాయగలగాలి. ఇప్పుడు ఇదేం నేను ఒకటి రాశాను, యూజర్ షుడ్ బి ఈజ్ డిస్ప్లేడ్ విత్ ద రిజల్ట్స్ ఆఫ్ ద రిలేటెడ్ కీవర్డ్స్ దట్ ఆర్ ఎంటర్డ్ ఇన్ ద సర్చ్ బార్లో ఎంటర్ చేసిన కీవర్డ్ బట్టి వస్తుందని చెప్తున్నాను. ఇప్పుడు నేను దీనికి నెగిటివ్ టెస్ట్ కేసు రాయాలనుకోండి, ఏం రాస్తాను? ఒకవేళ యూజర్ ఏమీ ఎంటర్ చేయకపోతే వెరిఫై దట్ user is displayed with an error message upon leaving the search bar blank and hitting the enter key. సో నేను సెకండ్ టెస్ట్ కేసులో ఏం చెక్ చేస్తున్నాను? ఒకవేళ యూజర్ అనేవాడు ఏది ఎంటర్ చేయకుండా ఒకవేళ సెర్చ్ బార్ మీద క్లిక్ చేస్తే ఎర్రర్ మెసేజ్ వస్తుందా లేదా అనేది చెక్ చేయాలని అనుకుంటున్నాను. ఏ డేటా ఇవ్వకుండా సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందని. సో అప్పుడు కూడా మనకి సేమ్ డీటెయిల్సే కావాలిగా. అమెజాన్ హోమ్ పేజ్ మీద ఉండాలి, యూఆర్ఎల్ తెలియాలి. అప్పుడు కూడా మనము స్టెప్స్ రాయాలి. కానీ ఈసారి స్టెప్స్లో ఏంటి, హిట్ చేస్తాడు యూజర్, ఏం ఎంటర్ చేయడు కదా. సో స్టెప్ 2 ఉండదు ఈసారి. ఈ స్టెప్ 3 మనకి స్టెప్ 2 అయిపోయింది. ఏం ఎంటర్ చేయకుండా సెర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తాడు. అప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? యూజర్ షుడ్ బి డిస్ప్లేడ్ విత్ అన్ ఎర్రర్ మెసేజ్ సేయింగ్, ఒకవేళ ఏదైనా ఎర్రర్ మెసేజ్ కంపెనీ మనకి ఇచ్చింది అనుకోండి, ఇదే ఉండాలి అని, లైక్ ప్లీజ్ ఎంటర్ ద డేటా, ప్లీజ్ ఎంటర్ ద ఫోన్ నెంబర్ అలా ఇస్తుంది కదా. అలా ఇస్తే ఆ సేయింగ్ పక్కన ఎర్రర్ మెసేజ్ పెట్టుకుంటాం. ఇప్పుడు మనకి ఏం స్పెసిఫిక్ ఎర్రర్ మెసేజ్ లేదు కాబట్టి ఇక్కడికి వదిలేస్తున్నాను. యూజర్ షుడ్ బి డిస్ప్లేడ్ విత్ అన్ ఎర్రర్ మెసేజ్. ఇలా మనం రాసుకోవాలన్నమాట. ఇవాళ మీ హోంవర్క్ ఏమైందంటే ఈ స్టోరీలో మిగిలిన ఫంక్షనాలిటీ కేటగిరీ, సార్ట్, పేజినేషన్ ఉంది కదా, వాటికి మీరు కనీసం ఒక 10 టెస్ట్ కేసెస్ రాసుకొని రావాలి ఈ మొత్తం యూజర్ స్టోరీ మీద. ఇక్కడే మీరు ఆ జీరా ఓపెన్ చేస్తే ఇక్కడే అటాచ్ కూడా చేసేస్తుంది ఆల్రెడీ ఎక్సెల్ షీట్. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ డౌన్లోడ్ చేసుకొని దీనికి మీరు టెస్ట్ కేసెస్ రాయాలి. అర్థమైందా ఎలా రాశాను అనేది? ఇదే మెయిన్గా మనం చేసే జాబ్ టెస్టింగ్లోని. కోడింగ్ తీసి పక్కన పెడితే మనం నెక్స్ట్ చేసే మేజర్ ఇంపార్టెంట్ పని ఏంటంటే మన టెస్ట్ కేసెస్ రాయడం. ఉన్నారా ఇద్దరు? హలో, అర్థమైందా? నో. ఇది టెస్ట్ కేస్ డిజైన్ స్టేజ్. సో మీరు ఇది రాయండి. తర్వాత నేను మీకు డిఫెక్ట్ ఎలా రైజ్ చేయాలి, ఒకవేళ మ్యాచ్ అవుతే యాక్చువల్ రిజల్ట్ ఏం చేస్తామనేది చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడి వరకు? ఓకే. సో ఇక్కడ సర్చ్ అంటే ఇది ఆల్రెడీ మీకు తెలుసు. ఇక్కడ కేటగిరీ ఫిల్టరింగ్ అంటే ఏమంటున్నాడు, మన సర్చ్ ఇచ్చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ బేస్ చేసుకొని మనము ఫిల్టర్ చేసుకోవాలంటున్నాడు.
అంటే ఇక్కడ ఏంటి, ఐ హ్యావ్ పర్ఫార్మ్డ్ ఎ సెర్చ్ అంటే సెర్చ్ అయిపోయింది. ఓకే, అప్పుడు మన టెస్ట్ కేస్ స్టెప్స్లో సెర్చ్ అయిపోయిందని చెప్తే సరిపోదు కదా, సెర్చ్ అయిపోవాలంటే మనం సెర్చ్ కూడా చేయాలి కదా. సో స్టెప్స్ రాసేటప్పుడు మీరు సెర్చ్ స్టెప్స్ రాసి ఆ తర్వాత మనం ఈ స్టెప్ రాయాలి. యూజర్ ఎంటర్స్ hits the URL, user enters the keywords in the search icon, user clicks on search icon, ఆ తర్వాత యూజర్ అప్లైస్ ద ఫిల్టర్స్ ఆన్ కేటగిరీస్. ఇప్పుడు ఇది రాసి రేపు మార్నింగ్ మళ్ళీ మీకు షేర్ చేయాలి. ఎక్సెల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీ ల్యాప్టాప్స్లో ఆల్రెడీ ఉండే ఉంటుంది. ఓపెన్ చేసుకొని అందులో రాయండి. ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది, డౌన్లోడ్ క్లిక్ చేసి వీటిని బేస్ చేసుకొని అలా మన టెస్ట్ కేసెస్ రాయాలన్నమాట. రాస్తే అప్పుడు నేను మిస్టేక్స్ చెప్తాను, ఎలా రాస్తున్నారు ఏంటి, ఎలా కరెక్ట్ చేయాలని. అవి నాకు గ్రూప్లో పెడితే మనం క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇవి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీకు ఎంత అర్థమైందనే చూడాలని ఉంది, దాన్ని బట్టి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇది కాకుండా మీరు ఇంకో పని కూడా చేయాలి. ఈ టెస్ట్ కేసెస్ ఇంకా మనం డిఫెక్ట్ చూస్తాం అనుకోండి, నెక్స్ట్ మనం జావాకి వెళ్తాం. ఓకే, సో జావాకి నేను కొన్ని లింక్స్ పంపిస్తాను. ఆ 2 సాఫ్ట్వేర్స్ మీ సిస్టంలో డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాలి. జావా, ఎక్లిప్స్ అండ్ మేవిన్ నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియో ఫాలో అయిపోయి మీరు ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ జావా, మేవిన్, ఎక్లిప్స్ అవి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఆ వీడియోస్ చూడండి. నేను సో ఈ ఎక్లిప్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఒక లింక్ పంపిస్తాను. ఇది ఎక్లిప్స్ 2022-06R ఓన్లీ ఈ వర్షనే పనిచేస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది దిస్ రిలీజ్ వాజ్ పబ్లిష్డ్ ఎ న్యూవర్ వర్షన్ ఈజ్ అవైలబుల్ అని. ఇది క్లిక్ చేసి హియర్ కొట్టి వెళ్ళొద్దు. ఇక్కడ మీరు ఎక్లిప్స్ 2022-06R కనిపిస్తుంది కదా, కరెక్ట్గా దీని కింద ఉన్న ఈ ఎక్లిప్స్లో ఉన్నదే మనం డౌన్లోడ్ కొట్టాలన్నమాట. ఓకేనా? ఇది కాదు ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ ఎంటర్ప్రైజ్ జావా కాదు, ఇది ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ జావా డెవలపర్స్ ఉంది కదా, ఈ సెకండ్ది ఈ జేఎన్సి అని ఉంది కదా, ఇది మనం డౌన్లోడ్ చేయాలి. ఈ లింకే పంపిస్తుంది డైరెక్ట్గా. ఇది పంపిస్తాను, జస్ట్ మీరు ఈ విండోస్ ఈ x86-64 అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోయింది అనమాట. మీ హస్బెండ్ హెల్ప్ చేస్తారులే, ట్రై చేయండి. ఇవి డౌన్లోడ్ చేసుకొని ఉంచితే ఒక 3 డేస్లో మనకి బాగానే ఉంటుంది అనమాట. ఓకే.